హలో అండి. ముందుగా మీ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం వాము అన్నం తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వర్షాకాలం మొదలైంది కదా, జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇవన్నీ మొదలవుతాయి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళనే తేడానే ఉండదు, ఏదో ఒకటి వచ్చేస్తూ ఉంటుంది. అందరికీ ఉపయోగపడే వామన్నం వారానికి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ తింటే ఇవన్నీ తగ్గుతాయి. అంతేకాదు, కడుపులో నొప్పి, అజీర్ణం, గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. దంత సమస్యలు కూడా తగ్గుతాయి. మరి ఈ అన్నాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి? అసలు ముందు దీనికి ఏమేం కావాలి? వెల్లుల్లి, అదేనండి చిన్న చిన్న ఉల్లి అంటారు కదా, తెల్లగా ఉంటాయి. వాటి రెబ్బలు కొంచెం పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, వేరుశనక్కాయ పప్పులు, వాము, సాల్టు. అన్నము వండి ముందుగా పెట్టుకోవాలి. కొంచెం చల్లార్చుకొని పెట్టుకోవాలి. వేడన్నంగా ఉండకూడదు. కొంచెం వేడి చల్లార్చి పక్కన పెట్టుకుంటే చాలు. ఇవి ఉంటే మనము వామన్నాన్ని తయారు చేసుకోవచ్చు. ముందుగా 2 స్పూన్ల నూనెను బాండీలో వేసి వేడి పడిన తర్వాత మనం తాలింపు పెట్టుకుంటాం కదా అండి, అలానే 2 ఎండుమిర్చీలు వేసుకొని ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి, తాలింపు గింజలు వేసి, కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, వేరుశనక్కాయ గుళ్ళు నూనెలో వేసి బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత 2 స్పూన్లు వాము, అన్నానికి సరిపడా కొంచెం ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఎర్రబడేంత వరకు ఉంచాలి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటే రుచి ఇంకా బాగుంటుంది. అమ్మ అయితే కొంచెం క్యారెట్ తురుము కూడా వేస్తుందండి, ఎందుకంటే మాకు ఇష్టమని అలా వేస్తుంది. లేకపోతే క్యారెట్ని స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ వేగిన తర్వాత చూసుకొని అన్నాన్ని వేసి కొంచెం సేపు కలయి తిప్పాలి. ఆ తర్వాత సాల్ట్ వేసి మళ్ళీ తిప్పుకుంటూ ఉంటే ఒక 2-3 నిమిషాలు స్టవ్ మీదే ఉంచాలి. కొంచెం ఈ అన్నం అంతా కొద్దిగా వేడిపడుతుంది, మరీ ఎక్కువగా కాదు. కొంచెం అన్నీ కలిసేంత వరకు స్టవ్ మీద ఉంచుకొని తర్వాత బాండీ దింపి పక్కన పెట్టుకోవచ్చు. ఈ అన్నం అప్పటికప్పుడే కాదండి, 2-3 పూటలున్నా ఏం కాదు. మేము ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు ఈ అన్నాన్ని చేసుకొని బాక్స్లో పెట్టుకొని వెళ్తాము. ఎందుకంటే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. మనకి ఏ ఆరోగ్య సమస్య ఉన్నా తగ్గుతుంది. అందుకని అలా చేస్తూ ఉంటుంది అమ్మ. చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందరికీ థ్యాంక్ యూ అండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ నా ధన్యవాదాలు.